అమ్మకి చేశారా? నాగర్ కర్నూలులో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నియోజకవర్గంలో 99.59% ఓటర్ల వివరాల నమోదు పూర్తి. మిగిలిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులకు ఆదేశాలు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం నాగర్ కర్నూలు పట్టణంలోని 116వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. 116వ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారి బిఎల్ఓతో మాట్లాడిన కలెక్టర్ ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ఎంత మేర పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. 116వ పోలింగ్ కేంద్ర పరిధిలో మొత్తం 1276 మంది ఓటర్లు ఉండగా వారిలో 99.25% మంది వివరాలను ఇప్పటికే డిజిటలైజేషన్ చేసినట్లు బిఎల్ఓ తెలిపారు. మిగిలిన కొద్ది మంది ఓటర్ల వివరాలను కూడా మరో 2 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్కు ఆమె వివరించారు. అనంతరం నాగర్ కర్నూలు నియోజకవర్గం మొత్తం డిజిటలైజేషన్ పురోగతిపై ఆర్డీఓ అర్చనతో కలెక్టర్ ఆరా తీశారు. నియోజకవర్గంలోని 270 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 2,40,571 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,39,563 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని, దీంతో 99.59% ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 1,008 మంది ఓటర్ల వివరాలను ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ధృవీకరించి అనంతరం ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. తాడూరు, నాగర్ కర్నూలు రూరల్ మండలాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను ఇప్పటికే 100% పూర్తి చేసినట్లు కూడా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి అర్హ ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు కావాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, నాగర్ కర్నూలు ఆర్డీఓ అర్చన, నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి, డిటి కిరణ్ కుమార్, బూత్ లెవెల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంతకం కూడా తీసుకోండి. మీటింగ్ అయ్యి ఇది చేసాము, 3 విజిట్స్ కూడా అయినాయి. వేరే డాక్యుమెంట్ ఏమి కావాలి? ఇప్పుడు మదర్ హైదరాబాద్లో ఉన్నారా? కూడదు సార్, కూడదు సార్. ఇక్కడ ఆమె మదర్ అక్కడ ఉంటుంది. వారికి ఆధార్ కార్డు ఉంటుంది, వాళ్ళు ఓటర్ కార్డు కూడా ఉంటుంది. ఓటర్ కార్డు 2002లో తక్కువ ఏజ్ పడి మీరు ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తారు? వాళ్ళది అప్పుడు 2002లో అట్లా ఇప్పటికే పని తీసుకోవాలంటే ఎలాగా ఉన్నది వాళ్ళకి తక్కువ